నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న పార్టీ బీజేపీ. మన వార్డు మన జెండా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కార్మిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ శ్రమ్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై విస్తృత చర్చ. డిప్యూటీ సీఎం ఫోటో లేకపోవడంపై ప్రోటోకాల్ రగడ. పార్తిపురం మన్యం జిల్లా సెంటర్ పిన్నింటి రామనాయుడు వలసలోని టీడీపీ వర్గపోరు బగ్గుమంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వర్గీయులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు మోహరించగా మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు అక్కడి నుండి వెనుతిరిగారు. ఎమ్మెల్యే తీరుపై ద్వారపురెడ్డి జగదీష్ మండిపడుతూ తెలుగుదేశం ఎవరికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదని సొంత స్థలంలో విగ్రహం పెడితే అడ్డుకోవడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. రౌడీయిజంతో భయపెట్టాలని చూడడం సరికాదని, శిలా ఫలకాన్ని ఎత్తికెళ్లడం పార్టీ సంస్కృతి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాజీల మధ్య విభేదాలతో విగ్రహావిష్కరణ వాయిదా పడడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. మనకి ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు. కుట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇలాంటివి ఎప్పుడు లేవు. నీకు 4 రోజుల ముందు చెప్తా, 4 రోజుల ముందు శిలాపలకం పట్టుకెళ్ళిన అవసరం ఉంది. ఎవరికి వచ్చింది శిలాపలకం పట్టుకుని అవసరం వచ్చింది? సంపీడకి తయారైపోయారే. వాట్ ఈస్ దిస్? ఏమవుతా ఉంది అసలు? ఎప్పుడైనా పార్వతీపురంలోగా అసలు తెలుగుదేశం తాలూకా బ్లడ్లోనే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు లేవు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులు అంటారు, రోడ్డు మీద పడిపోయి ఏంటంటే ఇది రోడ్డు మీదకి లాగుతున్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆయన అందరూ కూడా ఆయన ఎన్టీ రామారావు గారు, అందులో చనిపోయిన ఆయనది, అతనికి అసలు పార్టీలు ఇదేంటిది, పార్టీలకు అతీతమైన నాయకుడు ఆయన. పెట్టలేదు మెతికెళ్ళిపోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారిది, ఎన్టీఆర్ గారి ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరిని ఇక్కడ డిఫేమ్ చేశారు? ఎవరిని డిఫేమ్ చేశారు? సాక్షాత్తు ముఖ్యమంత్రిని, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల్ని డిఫేమ్ చేశారు. ఇవాళ మమ్మును కాదు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక న్యూస్ ఛానల్పై వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎస్ఐ దామోదర్కి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడిపిన కార్యక్రమంలో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల ఎండీపై నమోదు చేసినంత వరకు పోరాడతామని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతమైతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 4 రోజుల కిందట ఆయన ఎండీగా మహిళలపైన అసభ్యకరంగా, సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఎంతో దారుణంగా మహిళలపై ఆయన ఎంత దారుణంగా మాట్లాడడం జరిగింది. దానిపైన ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో మేము భారీ ఎత్తున మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా చీపురుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎట్టి పరిస్థితుల్లో మహిళలు అసభ్యకరంగా ఆయన మాట్లాడారు కాబట్టి, మహిళలు కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి, భారత మాతనే అతను అవమానించారు కాబట్టి ఈరోజు ఆయన మీద తగు చర్య తీసుకొని కేసు పెట్టి జైలు పంపించాలని మేము అందరం కూడా చేస్తున్నాం. ఏదైతే మహిళలను కించపరిచి అవమానపరిచే విధంగా మాట్లాడిన వారిద్దరి మీద తగిన చర్యలు తీసుకోమని మరి పోలీసు వారిని కూడా మరి కోరడం జరిగింది. మరి ఏదైతే మీడియా విలువలను తగ్గించుకొని ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈ విధంగా ఆ పార్టీ మహిళల్ని వారి వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ దిగజారే విధంగా మరి ఈ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటు. ఇది పత్రిక
ధర్మానికే ఇది విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నగరంలోని ప్రదీప్ నగర్ ప్రాంతంలోని లాసియా డ్యాన్స్ స్టూడియో 2వ బ్రాంచ్ను మాజీ డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి లాసియా డ్యాన్స్ గ్రూప్ నిర్విరామంగా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు డ్యాన్స్ నేర్పించిందన్నారు. ఈ డ్యాన్స్ గ్రూప్ ఎక్కడికి వచ్చిన విద్యార్థులకు సొంత పిల్లలుగా భావిస్తూ డ్యాన్స్ నేర్పిస్తారన్నారు. స్టూడియోతో పాటు ఈవెంట్స్ కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. మరింత లాసియా డ్యాన్స్ స్టూడియో అభివృద్ధి చెందాలని, మరిన్ని బ్రాంచ్లు ఏర్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నృత్య దర్శకుడు బెల్లాన పైరాజు, వ్యవస్థాపకురాలు బెల్లాన సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ముందు ముందు మంచి కార్యక్రమాలతో పిల్లల్ని మరొక ఉన్నత స్థాయిలో మంచి కార్యక్రమాలకి ప్రతి ఒక్క టెంపుల్స్లో కూడా మా యొక్క కేవలం వెస్టర్నే కాకుండా భరతనాట్యం, ఫోక్, కూచిపూడి వీటిల్లో కూడా మా లాసియా డ్యాన్స్ స్టూడియోలో ఈ సంవత్సరం పరిచయం చేస్తున్నాము. గత 6 ఇయర్స్గా ఎంతోమంది స్టూడెంట్లు కూడా వెస్టర్న్లో పాటు క్లాసికల్లో కూడా తట్టులాలు చేయించారు. సో ఈ ఇయర్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పటికీ ఒక 30 మంది విద్యార్థినులు క్లాసికల్ రంగంలో కొంచెం ముందుకు వస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్తో ప్రోగ్రామ్స్ కూడా చేయించాము. ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి రాజు అనగానే అందరికీ కూడా చాలా సుపరిచితులు. ఒక పిల్లలకి ఓపిక్గా డాన్స్ నేర్పించడమే కాకుండా మన పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లలుగా భావించి ప్రతి ఒక్కరిని కూడా హక్కుని చేర్చుకుంటూ ఒకవేళ డాన్స్ రాకపోయినా సరే దగ్గరుండి నేర్పించే ఒక మంచి మనసున్న మనిషి రాజుగారు. మరి ఎంత ఎత్తెదిగినా సరే ఇంకా చాలా అభిమానంతో డౌన్ టు ఎర్త్ ఉంటారు ఈ మనిషి. మరి అదేవిధంగా ఒకవైపు డాన్స్ స్టూడియోయే కాకుండా మరోవైపు ఈవెంట్స్ని కూడా చాలా ఘనంగా కంప్లీట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లలందరికీ కూడా. ఈ అవకాశాన్ని ఈ స్కూల్కి వచ్చి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోమని, ఇన్స్టిట్యూట్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, మరెన్నో బ్రాంచ్లు విజయనగర వ్యాప్తంగా ఈయన ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలోని 42వ డివిజన్ కార్పొరేటర్ పిన్నింటి కళావతి, ఆమె భర్త వైసీపీ నాయకుడు పిన్నింటి సూర్యనారాయణలు 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు పాదాభిషేకం చేసి ఔరా అనిపించారు. వారికి సన్మానం చేసి పలువురు మన్ననలు పొందారు. పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని పరిసరాలను పరిశుభ్రం చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు క్రియాశీలకంగా విధులు నిర్వహించారన్నారు. వారిని గౌరవించడం తమ బాధ్యతని స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధికి ప్రజలు ఎంతగానో కృషి చేశారన్నారు. వారి సహకారంతోనే డివిజన్ను మరింత అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్ కళావతి చేసిన సేవలను కొనియాడారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అందరి సంక్షేమం కోసం ఆలోచన చేసే వారంతా చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇంచుమించు 80% వర్క్స్ అన్నీ అయిపోయింది. దానికి మాకు మా ఎమ్మెల్యే గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేశారు. సూర్యనారాయణ, నువ్వు ఎంతో వార్డులో సర్వీస్ చేస్తావు, తెల్లవారులు ఇస్తే వార్డులో ఉంటావు, నీలాంటి వాళ్ళకి చేయకపోతే మేము ఎవరో చేస్తాం, ఏ వర్క్ లేనో నాకు చెప్పు, మేము చేస్తామని మున్సిపల్ స్టాఫ్ నుంచి మా సోమని దాకా అందరూ కూడా మాకు ప్రతిదీ సపోర్ట్ చేయబట్టు మేము ఇచ్చిన ప్రతి మాటకి మేము సర్వీస్ చేసామండి. ఇక్కడ ప్రతి మాటని నిలబెట్టుకుని ఇక్కడ వర్క్ చేయగలిగాం. దానికి ఇచ్చిన మాటకి మేము నిలబెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా ఇంత అభిమానించి ఆదరించారు. అటువంటి వారు మళ్ళీ కూడా అవకాశం ఇస్తే మేము ఒకవేళ చేస్తే మీ అందరూ కూడా మళ్ళీ అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల తాలూకా కార్యక్రమం పదవి ఉన్నా లేకపోయినా అది వేరే విషయం అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వ్యక్తి, అందరినీ మనందరి తాలూకా ఎప్పుడు కూడా మనకి ఎప్పుడూ మనతో కలుస్తూనే ఉంటారు, ఎప్పుడు మనతో ఉంటుంటారు అటువంటి వ్యక్తి. అయితే మనం చూస్తున్నాం గతంలో జరిగినటువంటి డెవలప్మెంటు ఇప్పుడు ఎలాగున్నది అనేది అంతమందికి మనకు తెలుసు. అయితే గవర్నమెంటు అనేక రకాలుగా ఉంటుంటుంది, నాయకులు పెద్ద నాయకులు ఎలాగలాగో ఉంటుంటారు, ఏవేవో పడుతుంటారు. మనకు కావాల్సింది అంటే మన లోకల్ లీడర్స్ ఎటువంటి వాళ్ళు అయితే మనకు పనిచేస్తారు. మనం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు
ప్రతి ఒక్కరు, ఒక పొలిటీషియన్ ప్రతి అవనండి, ఒక ఎంఆర్ ఆఫీసర్ అవ్వండి, పోలీస్ స్టేషన్ అవనండి, లంచం లంచం లంచం. ఈ లంచం లేకుండా ఏ పొలిటీషియన్ అయినా ఉంటాడా అనేది ఈవిడికి ఒప్పించాను. నాకు అప్పటికి 10 సంవత్సరాలు అని చెప్పింది, ఆవిడకి పూర్తి తెలియదు. 12-13 సంవత్సరాల సర్వీసింగ్ ఉంది నాకు. ఆ రోజుకి 70,000 శాలరీ నాది, గవర్నమెంట్ శాలరీ. ఈ రోజుకి 1,60,000 నేను ఉద్యోగం చేస్తుంటే శాలరీకి రిజైన్ చేసి వచ్చాను. ఎందుకంటే ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. ప్రజలకు సేవ చేద్దామని వచ్చేటప్పుడు ఏదో పెద్దల దగ్గరికి వెళ్ళాను, టికెట్ ఇచ్చారు, నేను మీ అందరి సహకారంతో గెలిచాము. అలా కానీ శాంక్షన్ చేసినప్పుడు కానీ, వర్క్ స్టార్టింగ్ ఇచ్చినప్పుడు కానీ ప్రతిసారి వచ్చేవారు. వచ్చిన తర్వాత సార్ ఈ వర్క్ అంటే ఈ వర్క్ చేసేవారు, ఆ వర్క్ అంటే ఆ వర్క్ చేసేవారు. కొన్ని వీధుల్లో కూడా చాలా వర్కులు చేశారు. నాకు తెలిసి 90% వర్కులు మనము కంప్లీట్ చేసి మారుమూలు కూడా. ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవాన్ని కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుంకరి గణేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై విద్యార్థుల కోసం దశాబ్దాల పాటు నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అని తెలియజేయడానికి గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ భానుమతి, లక్ష్మి, ప్రావణ్య మరియు జిల్లా కమిటీ సభ్యులు ఉదయ్, రమేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఛానల్ ఎండీపై గజప్నగరం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నియోజకవర్గ నాయకులతో కలిసి స్టేషన్కి వెళ్లారు. వైసీపీ నాయకులపై, వారికి సంబంధించిన మహిళలపై అనుచితంగా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. వైసీపీ మహిళలు కించపరిచేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట జెడ్పీటీసీ గారతౌడు రౌతు రాజేష్ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారో మరి నిన్న మొన్న చూశారు మీరు అందరూ కూడా. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఏబిఎన్ రాధాకృష్ణ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా. ఏదైనా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఈరోజు వార్తల్లో కానీ వార్తల్లో కానీ రాసిన దానికి చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేయడానికే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళా ప్రాంగణంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభించింది. సుమారు 11 కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. ఈ సందర్భంగా ప్రోగ్రాం కన్వీనర్ కళ్యాణి మాట్లాడుతూ స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా డిఆర్డీఏ పని చేస్తుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి శిక్షణతో పాటు జీతాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. డిఆర్డీఏ నిర్వహించిన జాబ్ మేళా వినియోగించుకోవాలన్నారు. ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్తో మేము 1960 వేకెన్సీస్ గాను 11 కంపెనీస్తో, మల్టీనేషనల్ కంపెనీస్తో మేము ఇక్కడ ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలానే ఈ 11 కంపెనీలు కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి. కియా కానివ్వచ్చు, లేదంటే వోల్టాస్ కానివ్వచ్చు, గ్రీన్ టెక్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, అలానే WNS ఉంది, అలానే డాజిల్ స్పోర్ట్స్ వేర్ ఉంది. ఇలా 11 కంపెనీస్ని మనం 12,000 నుంచి 24,000 జీతం వరకు గల శాలరీ రేంజ్తో మనం ఈ జాబ్ ట్రైని ఆర్గనైజ్ చేస్తున్నాం. అయితే ఇందులో ఈ సెలెక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆఫర్ లెటర్స్ కానీ, అపాయింట్మెంట్ లెటర్స్ కానీ మంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయం, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, డిఆర్డీఏ, ఐసీడీఎస్, విద్యుత్ శాఖ, గృహ నిర్మాణం తదితర శాఖలపై సమీక్ష జరిగింది. మొక్కజొన్న కొనుగోలుపై ఇన్ఛార్జ్ కలెక్టర్
సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న 45,000 హెక్టార్లో పండుతుందని, సుమారు 3.15 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుందని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని, ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. శాసన మండలి సభ్యులు పెనుమస సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ జిల్లాలో వరి తర్వాత అధికంగా పండించే పంట మొక్కజొన్న అని, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా మా నియోజకవర్గం మా ఏరియాలో ధాన్యం కళ్ళాల్లో ఉంచడానికి కూడా భయం సార్. ఏనుగులు మొక్కజొన్న ధాన్యం రెండు ఏది నిల్వలు చేయాలన్నా ఏనుగులు గుంపులుగా ఉన్నాయి. సరిగ్గా రైతు పంట చేతికి వచ్చిన టైంలో ఆ ఏనుగులు నాశనం చేసిస్తున్నాయి. దయచేసి త్వరగా పండిన పంటను అది కొనుగోలు ద్వారా ఏర్పాటు చేస్తారని. ఈ రైతులు పడుతున్న ఇబ్బందులు మొక్కజొన్న దీని గురించి దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఈరోజో రేపో దయచేసి ఒక కార్యాచరణ పెట్టి తప్పనిసరిగా దీనికి ఒక ముగింపు పలకాలని కోరుతున్నాను. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లో, వారు ఈ దళారుల చేతిలో మోసపోతున్నారు. దయచేసి దీన్ని ఒక ఇమ్మీడియట్ ఎఫెక్ట్గా తీసుకొని దీనిపైన స్పందిస్తారని ఇవాళ మధ్యాహ్నం కానీ రేపు కానీ ఒక మీటింగు గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఏదో ఒక పరిష్కారం తీసుకొస్తారని, లేదు చెయ్యడు అంటే చెప్పేయండి, రైతులు ఇంకో విధంగా చూసుకుంటారు. అలాగా గౌరవ ప్రతిపక్ష మరి ఆవిడ ఒక్కవిడే ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నుంచి, ఆవిడ కూడా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. కొత్త చట్టమైన జీరాంజీపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కలిగించాలని సభ్యులు తెలిపారు. కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులపై అందరికీ అవగాహన ఉండాలని అన్నారు. 2 జిల్లాల పీడీలు శారదాదేవి, రామచంద్రరావు కొత్త చట్టంలో ఉన్న అంశాలను వివరించారు. మే 1 నుండి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని, అయితే పథకంలో పొందుపరిచిన అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. చైర్మన్ స్పందిస్తూ పని కావాలని కోరిన వారందరికీ పని కల్పించాలని, ఉపాధి శ్రమలకు మౌలిక సదుపాయాలు, మెడికల్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. మన మాన్యువల్ మాస్టర్స్ ద్వారా గ్రూప్ అటెండెన్స్ ద్వారా తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్క వేగ్ సీకర్ యొక్క ముఖాధారిత అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఒక ఇంపార్టెంట్ చేంజ్ అది. రెండోది ఏమంటే మనకి ఎన్ఆర్ఈజీఎస్లో 100 రోజులు అనేది పని కల్పించడం ఉన్నది. కానీ మనకి ఇక్కడ విబిజీ రామ్జీలోకి వచ్చేటప్పటికి 125 పని దినాలు అనేది ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఏమంటే మనకి ఇప్పటి వరకును అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనే ప్రావిజన్ ఉండేది కాదు. ఒకవేళ మన వేతనదారుల నుంచి ఎవరైనా పని అడిగితే డిమాండ్ రేస్ చేసేవారిని, అలొకేషన్గా ఇవ్వకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది అట్రాక్ట్ అయ్యేది కాదు. ఇప్పటి నుంచి డిమాండ్ అడిగిన తర్వాత మనం పని కల్పించకపోతే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది కూడా ప్రావిజన్ కల్పించడం జరిగింది సార్. 6,12,000 మంది ఇక్కడ ఎవరైతే వేజ్ సేకర్స్ ఉన్నారు, మరి ఇది సిస్టమ్ మారింది. ఎన్ఆర్జీఎస్ నుంచి జయరామ్జీకి మారినప్పుడు ఏదైతే కొన్ని అంశాలు మారాయి, సిస్టమ్ అంతా కూడా మార్చినప్పుడు ఇప్పుడు సభ్యులందరూ కూడా చాలామంది చెప్పడం ఏంటంటే అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదనో, లేకపోతే టెంట్స్ ఇవ్వలేదనో, లేకపోతే ఏదైతే ఇంప్లిమెంట్స్ అప్పుడులో గతంలో గుణపాలు అన్నీ ఇచ్చేవారనో, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం లేదని అన్నీ కూడా అందరూ చెప్పింది చాలా సీరియస్గా తీసుకోవాలి మన జిల్లా. ఎందుకంటే మన 2 జిల్లాలు రాష్ట్రంలో ఎంతమందికి అయితే వేసీకర్స్ ఉన్నారో దానికి తగ్గట్టు మనకి మెటీరియల్ కాంపోనెంట్ వస్తూ ఉంది. సుమారు మెటీరియల్ కాంపోనెంట్ మ్యాక్సిమం ఎన్ఆర్జీఎస్లో వచ్చిన దాంట్లో 60 to 70% మన జిల్లాదే. ఈ మెటీరియల్ కాంపోనెంట్ని రాష్ట్రం అంతా కూడా పంచుతున్న విషయం కూడా చాలామందికి ఇక్కడ తెలుసు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మిగిలిన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి దీని మీద ఎంత శ్రద్ధ ఉన్నా లేకపోతే మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే అవనండి, ఎంపీలు అయితే అవనండి, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారులు శ్రద్ధ పెట్టి చేయకపోతే ఈ జిల్లాలో మ్యాక్సిమం అందరూ కూడా ఎన్ఆర్జీఎస్ నమ్ముకొని గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళు, లేకపోతే ఎప్పుడూ కూడా వాళ్ళు వేరే పనికి వేరే జిల్లాలకు వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారంటే ఎన్ఆర్జీఎస్ మీద బేస్ అయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు ఎంత ఉపయోగం తెలియదు, కానీ మన జిల్లాకి అవసరం కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ఆర్జీఎస్లో గతంలో ఎలాగైతే ప్రజలకు అందుబాటులో ఉండేదో ఇప్పుడు కూడా అందుబాటులో ఉంచేటట్టు చూడవలసిందిగా ఈ జిల్లా పరిషత్ సమావేశం ద్వారా మీ ద్వారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్యలను, మహిళలు కించపరుస్తూ ఒక మీడియా సంస్థ అధినేత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ
రాష్ట్ర మాజీ ఉపసభాపతి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఇసి సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడ్షెడ్ జంక్షన్ నుండి ర్యాలీగా వెళ్లారు. అనంతరం విజయనగరం డీఎస్పీ గోవిందరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మహిళల కోసం ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని సంస్థ డైరెక్టర్ భాస్కర్రావు తెలిపారు. 5 లక్షల లోపు లోన్ కావాల్సిన వారికి 5 రోజుల శిక్షణ, 5 లక్షల పైగా రుణం కావాల్సిన వారికి 10 రోజుల శిక్షణ తమ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. 3 బ్యాచ్లు సంబంధించి 87 మందికి రుణాలకు సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వారికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మేము పిఎంఈజీపీకి సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము సంబంధించి 3 బ్యాచ్లను కంప్లీట్ చేశాము. అందులో సెకండ్ బ్యాచ్కి సంబంధించి సర్టిఫికేట్స్ మేము ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇందులో 5 lakhs కన్నా తక్కువ లోన్ అమౌంట్ ఉన్న వాళ్ళకి 5 days, అబవ్ 5 lakhs ఉన్న వాళ్ళకి 10 days మేము ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్‌ప్రెన్యూర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు ఈ పిఎంఈజీపీ లోను ఎంతైతే తీసుకున్నారో దాంతో వ్యాపారం స్టార్ట్ చేసి ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలంటే వారికి ఎడిషనల్గా ఏమైనా లోన్ ఏ విధంగా కావాలి, వాళ్ళు ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్గా మేము వస్తే ప్రాజెక్ట్ ఎలా తయారు చేసుకోవాలా, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి బ్యాంక్ ఏ విధంగా సబ్మిట్ చేయాలా, డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మేము తదుపరి బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్గా డెవలప్ అయ్యి 10 మందికి ఉద్యోగం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మేము 3 బ్యాచ్లు కలిపి 87 మందికి మేము ఈ ఎంటర్‌ప్రెన్యూర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం పథకం తాలూకా భాగంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ పూర్తి అయితే కానీ వీళ్ళకి లోను పూర్తిగా రిలీజ్ కాదు. విజయనగరం జిల్లాలోని ఉన్న ప్రభుత్వ ఐటీఐ వీటి అగ్రహారం విజయనగరంలో ఈ నెల 13వ తేదీన సోమవారం ఉదయం 9 గంటల నుండి ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ టీవీ గిరి మరియు అప్రెంటిస్ అడ్వైజర్ పేర్కొన్నారు. ఐటీఐ పాస్ అయిన వారు ఈ అప్రెంటిస్‌షిప్లో మేళాలో పాల్గొనవచ్చన్నారు. మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, జైబెరీ ఆటోమోటివ్ లిమిటెడ్, శ్యామ్సంగ్ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఐఎఫ్బి సర్వీస్ సెంటర్, వోల్టేజ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఎల్జీ, రైన్డెడ్ ఎలక్ట్రానిక్స్, క్యూసు టెక్నాలజీ, హైదరాబాద్ తదితర ప్రముఖ కంపెనీలకు ఆహ్వానించడం జరిగిందని మరియు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులు ఎంపిక చేయవచ్చని తెలియజేశారు. ఈ ఎంపికైన వారికి ఆయా పరిశ్రమలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన స్టైఫండ్ చెల్లించనున్నట్లు జిల్లా కన్వీనర్ తెలియజేశారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారు షెడ్యూల్ రిలీజ్ చేశారు. జిల్లాలో ఉన్న ఐటీఐ పాస్ అయిన విద్యార్థులు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ అవుట్ గోయింగ్ రేపు జూలైలో పరీక్షలకు కాబోయే విద్యార్థులు అందరూ కూడా అప్రెంటిస్ మేళా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, అలాగే విజయనగర్ బయోటెక్ వాళ్ళు, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్న సర్వీసింగ్ సెంటర్స్ జైబేరీ, వరుణ్ మోటార్స్ వీళ్ళందరూ కూడాను ఆ రోజు మన మేళాకి అటెండ్ అవుతున్నారు. కాబట్టి ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అప్రెంటిస్ మేళా వీటి అగ్రహారంలో ఉన్న విజయనగరం ఐటీఐ నందు జరుగుతుంది. సోమవారం ఉదయం 9 గంటలకి హాజరు కావాలని నేను కోరుతున్నాను. రిజిస్ట్రేషన్కి అవి ఇక్కడికి వచ్చిన తర్వాతైనా చేయించుకోవచ్చు. లేని పక్షంలో మేము ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసాం, దాని ద్వారా అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని విజయనగరం జిల్లాలో ఉన్న అందరూ కూడాను సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అందరూ ప్రభుత్వ ఐటీఐలు, అలాగే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఐటీఐల యాజమాన్యం వారు ఈ విషయాన్ని గ్రహించి
తమ పిల్లల్ని ఫైనల్ ఇయర్కి వెళ్ళే పిల్లల్ని అలాగే ఐటీఐ పాస్ అయ్యే పిల్లల్ని ఈ మేళాకి వచ్చేటట్టు చూడగలరని చెప్పి ఆశిస్తున్నాను. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని తూర్పుకాపు చైర్పర్సన్ పార్వస యశస్వి జిల్లా పరిషత్ చైర్మన్ ను ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టలేదని అధ్యక్షుడిని అడిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్సీ పి సూర్యనారాయణరాజు ప్రోటోకాల్ విషయం పక్కన పెట్టి సభలో సమస్యల గురించి చర్చించాలని సెలవిచ్చారు. స్పందించిన చైర్మన్ తప్పకుండా ప్రోటోకాల్ని ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారో వేచి చూడాలి. మరి అబౌట్ దట్ అసలు మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడ గౌరవిస్తున్నారు? జిల్లా పరిషత్లో ఏదైనా మీటింగ్లు అయినా చేసిన ప్రోటోకాల్గా డిప్యూటీ సీఎం గారి ఫోటో ఎక్కడ ఉంటుంది? నేనైతే ప్రత్యేకించి నేను ఈరోజు నోట్ రాసి మరి పెడదాం అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారిని కాదు, అసలు పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ అన్నప్పుడు ప్రజా సమస్యలతో పాటు మన గౌరవాలు, ఇంటిగ్రిటీ అనేది మర్చిపోకూడదు సార్. ఇంటిగ్రిటీ ఆ టాపిక్ ఇది కూడా నేను మాట్లాడుతున్నాను. ఇంటిగ్రిటీ అనేది మన ఆత్మాభిమానాన్ని గౌరవం చేయాలి. అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మా తనుజారాణి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో మాట్లాడారు. ప్రజల అవసరాల కోసం గిరిజన కనీస అవసరాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం తన ఎంపీ ల్యాడ్స్ నుంచి 2 కోట్ల రూపాయలతో 40 మైళ్ళకు ప్రాతిపదలు పంపడం జరిగిందని, ఆ పనులు ఇప్పటికీ గ్రౌండింగ్ కాలేదని, తన నియోజకవర్గ ప్రశ్నిస్తే తన వద్ద సమాధానం లేదని జిల్లా కలెక్టర్ స్పందించి వాటిని ప్రారంభించాలని కోరారు. మన్యం కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆ పనులకు పరిపాలనపరమైన ఆమోదం ఇవ్వడం జరిగిందని, పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దిశ చైర్మన్ గా ఎంపీ గారు సమీక్షిస్తారని, ఈ విషయంపై సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అంటే తమరు అడుగుతుంది అమౌంట్ ఇవ్వటం లేదనా, లేదంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కోసం అడుగుతున్నారమ్మా? అడుగుతుంది అసలు కట్ అయిపోయింది, అసలు ఏ అమౌంట్ కూడా రావట్లేదు. బట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యు ఆర్ ఆన్సరబుల్ టు దట్ గ్రూప్స్ కదా. మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు ఆ పర్టికులర్ గ్రూప్స్ వరకు, మహిళా గ్రూప్స్ వరకు? 0 వడ్డీ రుణాలు. తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులతోనే పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. వీరితో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సినీ నటుడు సప్తగిరి, ఏపీ పేపర్స్ రీడ్స్ కమిటీ చైర్మన్ రవీంద్రబాబు కూడా స్వామివారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరందరికీ రంగనాయకుల మండపంలోని వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నగరంలోని 50వ డివిజన్ రాళ్లమాలపల్లి వారి వీధిలో అంగన్వాడీ కేంద్రాలను 2 టీచర్లు ఉన్నారని, వారిద్దరిలోని అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారని తూర్పు కార్పు చైర్పర్సన్ పార్వస యశస్వి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో ఆరోపించారు. 36వ డివిజన్లోని గాంధీనగర్ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం అద్దె ప్రాతిపదిక నిర్వహిస్తున్నారని, అలా కాకుండా ప్రభుత్వ స్కూల్లో నిర్వహిస్తే రెంట్ తగ్గే అవకాశం ఉందన్నారు. 20వ డివిజన్లోని అంగన్వాడీ కేంద్రం సక్రమంగా నిర్వహించలేదని ఆమె అధ్యక్షుని దృష్టికి తీసుకుని వచ్చారు. స్పందించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరికి అవసరం. అంగన్వాడీ స్కూల్ అన్నది ఏ విధంగా యూజ్ అవుతుంది, అసలు దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నది మాకు అర్థం కాలేదు. అయితే రాళ్ల వీధి 50వ డివిజన్ మన విజయనగరం రాళ్ల వీధి, దానిలో 2 టీచర్లు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు. వాళ్ళు కాస్త ఏమవుతుందంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో స్కూల్స్ రన్ చేస్తున్నారు. అలానే 36వ డివిజన్లో గాంధీనగర్లో నాకు జనసేన తరపు నుంచి ఇచ్చి ఉన్నారు. దాంట్లో ఏంటంటే ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని దానికి దాదాపు 4,000 నుంచి 5,000 రెంట్ కడుతున్నారు. దాని బదులు అక్కడే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ప్లేస్ అంటూ అక్కడ ఒకటి ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుందని ఒక ఆలోచన. అదేవిధంగా 20వ డివిజన్లో అది మరీ ఘోరంగా ఉంది.
అక్కడ చూస్తే మొత్తం స్కూల్ అక్కడ చూస్తే స్కూల్ ఉంది అని అంటే ఉంది, లేదంటే లేదు, ఆ పరిస్థితిలో ఉంది చెప్తున్నారు. ఎక్కడ జరుగుతుందో ఎక్కడ రన్ అవుతుందో కూడా తెలియదు. దాని పరిస్థితిని కూడా వివరంగా నేను డీటెయిల్స్ రాస్తూ మన మంత్రి గారికి ఇచ్చిండాను. అంటే నగరంలోని కస్బా స్కూల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేకి సంబంధించిన ఎమ్యూనిటీలకు సూపర్వైజర్లకు 3 రోజుల పాటు శిక్షణ జరుగుతుంది. ఈ సందర్భంగా టీఓపీ రమణమూర్తి మాట్లాడుతూ నగరంలోని ఇంటింటి సర్వే ప్రజలు సహకరించాలన్నారు. వారికి సంబంధించిన వివరాలు సిబ్బందికి తెలియజేయాలన్నారు. వివరాలు తెలియజేసినంత మాత్రాన ఎలాంటి ప్రభుత్వ పథకాలు పోవని ప్రజలు గ్రహించాలన్నారు. నేను మన జిల్లాకి ఇన్ఛార్జ్, విజయనగరం జిల్లాకి, మండల అలాగే కార్పొరేషన్కి కూడా ఇప్పుడైతే అందరికీ తెలిసినట్టుగా జనాభా లెక్కలు అన్నది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన రాష్ట్రంలో. అలాగే మనకి ఈ హెచ్ఎల్ఓ ఆపరేషన్స్ అంటే ఇండ్ల గణన మరియు ఇండ్ల జాబితా యొక్క మొదటి దశ అన్నది మనకి మే 1 నుంచి మే 30 వరకు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 9 నుంచి అలాగే ఏప్రిల్ 23 వరకు కూడా బ్యాచ్ల వైజ్గా మండలాలు అలాగే కార్పొరేషన్లో ఈ ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇది రెండో దశ వచ్చేసి ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. అండ్ అలాగే ఈసారి మొదటిసారిగా డిజిటల్ సెన్సస్ అన్నది మనం చేపట్టబోతున్నాము. అలాగే కులగణన కూడా మనకి ఈ సంవత్సరం మనం చేయడం అన్నది జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా సెల్స్కి సంబంధించి ఎన్యూమరేటర్స్కి సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 3 విడతలుగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి విడతగా ఈరోజు 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు 3 రోజులు ఫస్ట్ బ్యాచ్ కింద క్రియేట్ చేసి వాళ్ళకి ఇక్కడ కస్బా స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో టోటల్ 507 ఎన్యూమరేషన్ బ్లాకుల కింద డివైడ్ చేయడం జరిగింది. వాటన్నిటికీ 530 మంది ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ని నియమిస్తూ వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 3 రోజులు నిర్వహించిన మెగా కల్చరల్ యూత్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనుబంధ కళాశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు తిలకించారు. ప్రదర్శనల అనంతరం వారిని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఎందరో మహానుభావులను సమాజానికి అందించిన ఘనత చరిత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయందని అన్నారు. అలాంటి యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చాలా ఉన్నప్పటికీ కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్భుతమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు కొన్నే ఉన్నాయని, వాటిలో ఏయూ ఒకటని పేర్కొన్నారు. విలువలతో వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామ్యంగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నమని తెలిపారు. బలంగా నమ్ముతాను, ప్రేమిస్తానంటే జీవితం తాలూకు వసంతం మీ ఉత్సాహంలో, మీ నవ్వుల్లో, మీ కేరింతల్లో, ఈ తరం కోసం వచ్చే తరం కోసం కాకపోతే ఎవరైనా పనిచేసే ప్రయోజనం తల్లిదండ్రులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎవరైనా పనిచేసేది భావితరాల కోసం. భవిష్యత్తుకి సంసిద్ధం అవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులందరికీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీజేపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీచ్ రోడ్ గోగుల్ పార్క్ సమీపంలో పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఎం నాగేంద్ర, చొక్కాకల్ రాంబాబు, వెంకటేశ్వర, గోవిందులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించి నేటికి 46 ఏళ్లు అవుతుందని, ఈ కాలంలో దేశ అభ్యున్నతికి చేసిన విశేష కృషిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే గురుతర బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, ప్రపంచంలోనే ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 1వ స్థానంలో తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ ఇతోధిక కృషి చేస్తున్నారని చెప్పారు. చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ అవడం జరిగింది. అది పూర్తి స్థాయిలో గెజెట్ రూపంలో వచ్చి రేపు 29 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దాన్ని అమలయ్యే విధంగా ఒక పెద్ద కృషి చేయాలని చెప్పి, మహిళా సాధికారత ఏదైతే సాధించాలని చెప్పి కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం. అనేక రకాల మహిళా సదస్సులు, అలాగే స్ట్రీట్లో సిగ్నేచర్ క్యాంపెయిన్లు, అలా రేపు 16, 17, 18 విశేషమైన పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లుని ఒక తుది రూపం తీసుకొచ్చి అమలు చేసే దానికి పూర్తి ఇంప్లిమెంటేషన్ కోసం చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. కనుక దానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి నిర్ణయించాం. ఆ విధంగా ముందుకెళ్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన తీర ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే అటు ఒరిస్సా ఇటు తమిళనాడు సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ యొక్క బోట్ల కారణంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, హై హార్స్ పవర్ కలిసిన బోట్లు మన ప్రాంతానికి రావడం కారణంగా తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరూ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. కనుక వాటిని దూరం చేసే విధంగా గస్తీ పెంచాలని, మెరైన్ పోలీస్ పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే గస్తీ పెట్టాలని, ఏదైనా బోటు మన యొక్క టెరిటోరియల్ వాటర్స్కి వస్తే తప్పనిసరిగా వాటిని సీజ్ చేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. వైఎస్ఆర్ మృతి వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని బొత్స సత్యనారాయణ వ్యక్తం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నాయకులు శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ విరోధాలకు వైఎస్ఆర్ లాంటి మహానుభావుని పాచికలు పాడుకోవడం సిగ్గు చేయటని అన్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాలను తప్పని వారించి అడ్డుకుని తామేనని గుర్తు చేశారు. తాము ఇప్పుడు జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, అనుమానాలు వ్యక్తం చేయాలని స్పష్టం చేశారు. ఎందుకు దిక్కుపడుతుందో అర్థం అవట్లేదు. ఈ మావజాన్ అనే ఆ పదాన్ని చూసి, ఆ ప్రాంతాన్ని చూసి, ఆ
మా పార్టీ తాలూకా మా నాయకుడి ఆలోచన చూసి మన ప్రాంతానికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి సహనం కోల్పోయి ఆయన మునికి చాటుకోవడానికి అహంభావంతో ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఇప్పుడే చూశాను టీవీలో. వాస్తవాలు చెప్దామని వచ్చాను. ఏం అచ్చెన్నాయుడు గారు, మీలాంటి మనస్తత్వం, మీలాంటి అమ్మ ఉంది కానీ, ఎంపీ గారు ఉన్నారు కానీ, ఆడపిల్ల ఉంది కానీ, ఈ రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన వ్యవహార శైలి మీది మర్చిపోయావా? ఈ ఆయన చనిపోయిన ఆయన పాదయాత్ర చేసిన ఈ రోజు, ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఏం మాట్లాడుతూ ఇందాక ఆయన తాలూకా మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స గారే నాకు చెప్పారని చెప్పి పనికిమాల రాదు. ఏంటిది? ఓ రెండు పేపర్లు మీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని, ఇష్టరాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతుల్లో వచ్చి రోడ్డును పడేసి ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా మా మోకాల్లోకి వచ్చే ఇంతవరకు ఆలోచన బండికి అవుతుంది. మోకాల్లోకి ఇప్పుడు అరికాల్లోకి వచ్చినకుంది ఇవాళ మాటలు చూస్తుంటే. చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, భారతదేహాన్ని. అందుకని ఇప్పుడు ఆయన పేరు రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉండి మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రశ్న పెట్టి దాన్ని కట్టడానికి వాళ్ళ రాజశేఖర్ గురించి మాట్లాడింది బుచ్చాను. నర్సీపట్నం అమ్మవారి జాతరలో డప్పు కొట్టే దళితుని చెంపదెబ్బలు కొట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బీఎస్పీ విశాఖ జిల్లా కమిటీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనికృష్ణ మాట్లాడారు. నర్సీపట్నం గ్రామదేవత పండుగలో దళిత వృద్ధ డప్పు కళాకారుడు నాగులపల్లి రామదాసును అకారణంగా కొట్టడం స్పీకర్ అయ్యన్న పాత్రుడు దుహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. అంత సంతోషంతో పండగలో ఊరేగింపు జరుగుతుంటే అయ్యన్న పాత్రుడు దళితులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగడం అమానుషమని, ఇది ఆయన హోదాకు తగదని అన్నారు. తప్పును సర్దిద్దుకోకుండా బాధితుని బెదిరించి అతని చేత రాజకీయ పర్యటన ఇప్పించడం మరింత విడ్డూరమని మండిపడ్డారు. తక్షణమే అయ్యన్నను పదవి నుంచి తొలగించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సీపట్నం మండల కేంద్రంలో
మరిడమ్మ పండగ సందర్భంగా అక్కడ డప్పు కళాకారులు చాలామంది డప్పులు కొడుతూ ఉండగా ఆ పండగలో ఉన్నటువంటి మన రాష్ట్ర స్పీకర్ గారు గౌరవనీయులు శ్రీహెచ్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఉన్నారు. ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఒక డప్పు కళాకారుడిని ఎస్సీ కులస్తుడిని నాగులాపల్లి రామదాస్ అనే వ్యక్తిని, వృద్ధుడు, దాదాపు 70 సంవత్సరాలు పైబడి ఉంటాయి, రిక్షా పుల్లరు అయినా అతన్ని నిర్దాక్షిణ్యంగా అకారణంగా కొట్టడం జరిగింది. అది వీడియో మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవ్వడం జరిగింది. అది అందరూ చూశారు. ఆ దాడిని మేము తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర కమిటీ నుంచి మేము ఖండిస్తున్నాం. సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును పునరుద్ధరించాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్షను 16వ రోజుకు కొనసాగించారు. ఈ సందర్భంగా నైట్ ఫుడ్ కోర్టు కార్మికుల ఐక్యవేదిక అధ్యక్షుడు శ్రీకాంత్, మరో బాధిత మహిళ మాట్లాడారు. ఫుడ్ కోర్ట్ మూసేసి 7 నెలలవుతుందని, ఉపాధి లేక తామంతా రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. 16 రోజులుగా చేస్తున్న దీక్ష అధికారులకు కదిలించి 15వ రోజు దీక్ష సందర్భంగా జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు సానుకూలంగా స్పందించి కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారని, అందుకు జెడ్సీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కమిషనర్ గారు వచ్చి నిన్న వచ్చి మాకు టెంట్ దగ్గరకు వచ్చి ఇలాగానే చూశారు. మా అందరినీ చూసి ఇలాగా మీకు కట్టిసిస్తామమ్మా షాపులు, మీరు ఎందుకు ఇంక ఇలా ధర్నా చేస్తున్నారంటే, మరి ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు కదండి, మరి ఇచ్చేవరకైనా మా షాపులు యథాపేదంగా ఎప్పుడైతే ఉన్నాయో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మా షాపులు పెట్టుకున్నట్టు చూడండి. మీరు కట్టిసి ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోమన్నప్పుడు ఆ షాపుల్లోకి మేము వెళ్ళిపోతాము. అంతవరకు మాకు ఉపాధి ఎక్కడ దగ్గర కల్పించండి, మేము పెట్టుకున్న పాత ప్లేస్లో యథాపేదంగా అలాగే మాకు పెట్టించండి అని మేము అడిగాము. అడిగితే అలాగే మాకంటే పెద్ద అధికారితో మాట్లాడి మీకు ఆ పని మేము పెట్టిస్తాము అనేసి అన్నారు. నిన్న 15వ రోజున గౌరవనీయులైన జీవీఎంసీ కమిషనర్ మల్లయ్య నాయుడు గారు వచ్చి మమ్మల్ని మీరు చేసింది ప్రభుత్వం గుర్తించింది, మీకు తగిన విధంగా న్యాయం చేస్తాం, మీకు అక్కడ కంటైనర్లు ఇచ్చే వరకు మీరు యథావిధంగా వ్యాపారం చేసుకునేలాగా గవర్నమెంట్ జీవీఎంసీ కమిషనర్ గారితో మాట్లాడతాం, మీ బాధ అన్నీ మేము చెప్తాం, మాకు సోమవారం దాకా మీరు మాకు కొంచెం టైం ఇవ్వండి, అప్పుడు మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా మాకు ప్రభుత్వం స్పందించి గవర్నమెంట్ కమిషనర్ గారు స్పందించి జోనల్ కమిషనర్ పంపించినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అసంఘటిత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. టర్నర్ చౌటరీలో జరిగిన కార్మికుల నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శ్రమ్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో 1,50,00,000 మంది అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్ లక్ష్యంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు 88 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ శ్రమ్ కార్డుల వల్ల కార్మికులు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపారు. ప్రతి కార్మికుడు రిజిస్టర్ అయి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందాలని కోరారు. ఈ పథకంలో ప్రమాద బీమా కింద పూర్తి వైఫల్యం పొందినట్లయితే 2 లక్షల బీమా, పాక్షిక వైఫల్యం పొందినట్లయితే 1 లక్ష ప్రమాద బీమా కవరేజ్ వస్తుందని మంత్రి తెలిపారు. 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలవారీ 3,000 రూపాయల పెన్షన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ఆరోగ్య బీమా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ స్కీములతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. సంఘటిత అసంఘటిత కార్మికులు అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. సంఘటిత కార్మికులకి సుమారు 15 లక్షల మంది ఉన్నారని నిర్దిష్టంగా మనకి గణాంకాలు ఉన్నాయి. వాళ్ళకి ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవుద్ది, వాళ్ళు ఇన్స్టిట్యూట్ పర్సన్స్గా నమోదు అవుతారు. అయితే అసంఘటిత కార్మికుల్లో భవన నిర్మాణ కార్మికులతో సుమారు భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు వరకు 18,50,000 మందిగా నమోదు కాబడ్డారు. అయితే అసంఘటిత కార్మికులు ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాళ్ళ డేటా కూడా ఎక్కడ లేని పరిస్థితి. దానికి ఒకే ఒక మార్గం, ఒకవేళ వాళ్ళు గుర్తించబడితే, వాళ్ళు నమోదు చేసుకోగలిగితే, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది ఒక కార్యాచరణ రూపొందించవచ్చు. అయితే ఇక్కడ అసంఘటిత కార్మికులు ఎక్కడా కూడా నమోదు చేసుకోవట్లే, దీని మీద అవేర్నెస్ రావట్లే. అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి అందరూ తప్పనిసరిగా. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డెత్కి 2 లక్షలు ఉచితంగా ఒకసారి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైతే సుమారు ఈ రోజుకి 88 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు.
అయితే టార్గెట్ మనకి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ 1,50,00,000 మంది టార్గెట్ ఇవ్వగా 88 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేవలం దయచేసి మీ కుటుంబాలు మీ పిల్లల గురించి ఒకసారి ఆలోచించండి. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునే దాంట్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి తీసుకోం, అది పూర్తిగా మీ ఆధార్ కార్డు పెట్టుకుని లేబర్ ఆఫీసర్ దగ్గరికి వస్తే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయబడుతుంది. కళాభారతి పైడా కౌశిక్ స్మారక నాటోత్సవాలు కళాభారతి వేదికగా ఈ నెల 12 నుంచి వరుసగా 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ 21వ రాష్ట్ర స్థాయి ఆహ్వానిక సాంఘిక నాటికల పోటీలు పోస్టర్ను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు ఎంఎస్ఎం రాజు, రాంబాబు, నాటకోత్సవాల మహారాజా పోషకులు పైడా కృష్ణప్రసాద్లు ఆవిష్కరించారు. అనంతరం కృష్ణప్రసాద్ నాటకోత్సవాల వివరాలు మీడియాకు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 38 ఎంట్రీలు రాగా వాటిలో 9 నాటికలు ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఎంపిక చేసినట్లు చెప్పారు. మొదటి 4 రోజులు రోజుకు 2 నాటికలు, చివరి రోజైన 16 ఒక నాటిక ప్రదర్శనమవుతుందని తెలిపారు. ఆ వెంటనే బహుమతుల ప్రదానం ఉంటుందని చెప్పారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి కింద 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి కింద 15,000 రూపాయలు, తృతీయ బహుమతి కింద 12,000, 4వ బహుమతి కింద 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేస్తామని తెలిపారు. శేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలకి మీ అందరికీ ఆహ్వానం. ఇది 21వసారి నాటకోత్సవాలు జరుగుతున్నాయి. నాటకోత్సవాలు కళాభారతిలో ప్రేక్షకులకి మంచి విందులాంటి ప్రోగ్రాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని మంచి సూచనలతోటి సంఘానికి మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుతున్నది. ఈ మధ్య జరిగే నాటకాలన్నీ కూడా ఏదో ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 12 నుంచి 16వ తారీఖు వరకు కళాభారతి కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలను ఈ సంవత్సరం కూడా జరిపిస్తున్నాం. దీనికి నాటకానికి ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతున్నది. సో ఎందుకంటే నాటకంలో అప్పటికప్పుడు నటించటం, అప్పటికప్పుడు హావభావాలను ప్రదర్శించటం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా దీనికి నాటకాలను ప్రోత్సహిస్తున్నారు. 40 ఏళ్ళ నుంచి ప్రతి మొదటి శుక్రవారం నాడు రావుజీ గారు అప్పటి దగ్గర నుంచి 2 నాటికలో నాటకం వేయడం ఆనవాయితీ. గత 21 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు జరుపుతున్నాం. ఇది 21వ సంవత్సరం. ఈ సంవత్సరం ముఖ్యంగా 38 నాటికలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి. అందులో కుస్తీ పట్టు 15 చేసి 15 తర్వాత అందులోంచి 9 సెలెక్ట్ చేసి ఆ 9 నుంచి 5 రోజుల్లోనూ ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరుగుతాయి. విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 9, 10వ తేదీలో జరిగే ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 మెగా టోర్నీకి సర్వం సిద్ధమైంది. ఈ టోర్నీకి సంబంధించిన ట్రోఫీని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు విశాఖ వేదిక కావడం సంతోషకరమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆర్కే బీచ్ వద్ద జరిగే ఈ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గనగల రాజేష్ కూడా పాల్గొన్నారు. ఛాంపియన్షిప్ 2026 ఆన్ మే 9th and 10th ఈ 2 days మన ఆర్కే బీచ్ షీ పార్లర్ గోగుల్ పార్క్ ఆపోజిట్ ఒక గ్రాండ్గా మరి చేయబోతున్నాం. మే నెల 9, 10 తారీఖుల్లో విశాఖపట్నం బీచ్ రోడ్డు గోకుల్ పార్క్ పక్కన ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ యొక్క ఆధ్వర్యంలో విశాఖపట్నం కిక్ బాక్సింగ్ టీం అందరూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి కిక్ బాక్సింగ్ పోటీలు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఈవెంట్ యొక్క యూత్ ఎంకరేజ్మెంట్ కోసం, వాళ్ళ యొక్క రక్షణ కోసం నిర్వహించడం జరుగుతుంది. యూత్ అనేవాళ్ళు ఇప్పుడు కూడా స్పోర్ట్స్ని చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. అలాగే ఈ కార్యక్రమం మే 9th and 10th నియర్ గోకుల్ పార్క్ సిపరల్ ఆపోజిట్లో జరగబోతుంది. ఎనీ ఇంట్రెస్టెడ్ యూత్ కెన్ పార్టిసిపేట్. వి ఆల్ టుగెదర్ అండ్ డూ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. This kickboxing is not only about the fighting. This kickboxing is about the self-control and the self-confidence and for the self-defense. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు కొనసాగే జాతీయ సంగీత నృత్య కార్యశాల 2వ రోజు
ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్యశాలల నుంచి పాల్గొన్న సంగీత విద్యార్థులు అరుదైన రాగాలను వేదికపై ఆలపించి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ఏయు సంగీత నృత్య విభాగాధిపతి ఆచార్య కె సరస్వతి విద్యార్థి మాట్లాడుతూ 3 రోజుల పాటు జాతీయ సంగీత నృత్య కార్యశాల 2వ రోజు కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సంగీత విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. సంగీత కళానిధి మధురై టిఎన్ శేషగోపాలన్ ఈ కార్యశాలను ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమన్నారు. మేము ఒక 3 రోజుల కార్యశాలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాము. దీనికి దేశం నలుమూలల నుంచి మహావిద్వాంసులు పెద్దవారంతా వచ్చేశారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్, సంగీత కళానిధి, సంగీత విభూషణ్ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారు చెన్నై నుంచి ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు, ప్రారంభించారు. నిన్న వారు కీనోట్ అడ్రస్ ఇవ్వటమే కాకుండా 1 గంట ఒక సెషన్ కూడా చాలా ఎలైటింగ్ గా పిల్లలందరూ మంచి ఉద్వేగంగా ఉత్తేజంగా ఉండేటట్టుగా చక్కటి ఉపన్యాసాన్ని అందించారు. ఒరిస్సా తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉత్తర దక్షిణ కోస్తా రానున్న 3 రోజులు పిడుగులతో పాటు కొన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి కూర్మనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి 2 రోజులు పిడుగు ఉరుములతో కూడిన ఒక మోస్తారు వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం యథావిధిగా పొడి వాతావరణం నెలకొంటుందని అన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో పొంచి ఉంది. అది ప్రస్తుతానికి ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల వద్దనే ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా ఒరిస్సా నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు అనగా తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. సముద్రం నుంచి సవ్య దిశలో తేమతో కూడిన గాలులు కూడా కొనసాగుతున్నాయి. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో రాబోయే 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు తరువాత వాతావరణం పొడిగా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు రేపు రాష్ట్రంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ. మన వార్డు మన జెండా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కార్మిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ శ్రమ కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై విస్తృత చర్చ. డిప్యూటీ సీఎం ఫోటో లేకపోవడంపై ప్రోటోకాల్ రగడ. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.